It's our day 2 in Munnar. It's our day 2 in Munnar. క్లైమేట్ అయితే రైనింగ్ ఏం లేదు, పర్లేదు, బాగానే ఉంది. అంత మనం చాలా కోల్డ్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం కదా, అంత చల్లదనం అయితే లేదు ఇక్కడ. ఇట్స్ గుడ్. స్టార్, వాట్ ఈస్ దిస్? స్టార్ అనేస్ విల్లా. ఆ విల్లా నట్మగ్ విల్లా అండ్ స్పైసెస్ పేర్లు పెట్టారనమాట ఒక్కొక్క బిల్డింగ్కి. విల్లా సో ఇప్పుడే చెక్అవుట్ అయిపోయింది అండ్ వీఆర్ గోయింగ్ టు తెక్కడి ఫ్రమ్ మున్నార్. ఇక్కడ నుంచి తెక్కడికి నియర్లీ 120 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది, 3.5 hours జర్నీ. సో క్యాబ్ అయితే వచ్చేసింది అండ్ వీఆర్ హెడింగ్ టు తెక్కడి. Do you people use this water for everything? Yeah. Okay. So you drink the same water? No. Under one. సో తెక్కడికి వెళ్ళే దారిలో అయితే మాకు ఒక చిన్న టెంపుల్ కనిపించిందండి. సో కేరళలో టెంపుల్స్ ఎలా ఉంటాయో అని చెప్పి నేను చూపించాను. ఈ చిన్న క్లిప్ ఒకటి యాడ్ చేశాను. సో చూడండి, ఇది శివ టెంపుల్. లోపలైతే చాలా పెద్ద పెద్ద హోమాలు అయ్యో జరుగుతున్నాయి. లోపల షూట్ చేయకూడదని బోర్డు పెట్టేసి ఉంది, సో అందుకని షూట్ చేయలేదు. అండ్ హియర్ ఈస్ అ టెంపుల్. బయట చిన్న చిన్న గుళ్ళుగా ఉన్నాయి అన్నమాట, వినాయకుడి విగ్రహాలు అలా ఉన్నాయి. అండ్ లోపల వచ్చేసి అయితే మెయిన్ విగ్రహం ఉంది, శివలింగం ఒకటి ఉంది. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట. అండ్ బయట ఇది సరౌండింగ్స్లో చూసారా, ఫిగ్ ట్రీ ఇలా ఎంత మంచి స్మెల్ వస్తుంది. ముందు వెహికల్ వెళ్తుంటే మా కార్లో కూడా స్మెల్ వస్తుంది, అంత గుడ్ స్మెల్. యాక్చువల్లీ ముందు వెహికల్లో ఇలాచీ లోడ్ ఒకటి వెళ్తుంది అనమాట. సో ఆ స్మెల్ మాకు గ్లాసెస్ వేసుకున్నా కానీ కార్లోకి ఘాటుగా వస్తుంది. అండ్ దారిలో అయితే మనకి వినాయకుని స్టాచ్యూ ఒకటి సూపర్గా కనిపిస్తుంది. అండ్ హియర్ వి ఆర్ ఇన్ తెక్కడి వచ్చేసాము. ఇది స్టెర్లింగ్ హోటల్ అనమాట. హోటల్ రూమ్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. అండ్ చెక్ ఇన్ చేసేసుకొని వెంటనే లగేజ్ అక్కడ రూమ్లో పెట్టేసి ఇంకా తెక్కడి ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరదాము. అండ్ హియర్ ఈస్ ద రూమ్ టూర్, స్మాల్ రూమ్ టూర్. ఇది యాక్చువల్లీ 1 BHK ఫ్లాట్లా ఉందన్నమాట. సో చాలా బాగుంది రూమ్ కూడా, చూడండి. ఇదే అనమాట. ఇప్పుడు బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. అండ్ దిస్ ఈస్ ద బెడ్రూమ్. టీవీ సెటప్ కూడా ఇక్కడే ఇచ్చేసాడు. అండ్ హియర్ ఈస్ ద స్మాల్ బాల్కనీ. కొంచెం పెద్ద వ్యూ ఏం లేదు, బట్ సిట్అవుట్కి బాగుంటుంది. అండ్ లుక్ అట్ దేర్ ఈస్ అ వార్డ్రోబ్. అండ్ బయటకు వస్తే ఇక్కడ చిన్న డైనింగ్ టేబుల్. అండ్ ఇది హాల్, మెయిన్ హాల్. టీవీ యూనిట్ అంతా లోపలే వచ్చింది కాబట్టి బయట హాల్లో ఏం లేదనమాట.
స్మాల్ మిర్రర్ అండ్ వాష్రూమ్స్ అనమాట. ఇది వాష్రూమ్స్ కూడా ప్రతి గుడ్ అండ్ విత్ హెయిర్ డ్రైయర్ కూడా ఇచ్చారు, థ్యాంక్ గాడ్ వీళ్ళు. డ్రెస్ చేంజ్, హెడింగ్ టు తక్కడి సఫారీ. एलिफेंट राइड है, जीप सवारी है, कथकली है, फुल है, इधर पे बुक करो. Okay. How much time it will take? Sorry? How much time it will take? हो गया. Time. Evening 5 o'clock is Marshford starting. Oh. And elephant ride is 20 minutes है. Okay. और जीप सवारी है वो 3 hour जर्नी है. Okay. మేమైతే బోటింగ్ తీసుకోలేదండి, బికాస్ అలపిలో వెళ్ళాలనుకుంటున్నాము. సో నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి అలపి ఉంటుంది. సో అక్కడ ఎలాగో హౌస్ బోట్ తీసుకుంటాం కాబట్టి ఇంకా బోటింగ్ చూస్ చేసుకోలేదు తెక్కడిలో. నా వెనకాల కనిపిస్తుంది కదా, అక్కడే టికెట్స్ తీసుకుంటాం సఫారీకి. అండ్ ఇది వచ్చేసి జీబ్ జంగల్ సఫారీ అనమాట. ఇప్పుడు ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాము. సో బై ద వే తెక్కిడిలో వచ్చేసి ఎలిఫెంట్ రైడ్, ఎలిఫెంట్ బాత్ అండ్ ఇక్కడ ట్రెడిషనల్ డాన్సెస్, కథకళి ఇవి అండ్ ట్రైబల్ డాన్సెస్ షోస్ ఉంటాయి అన్నమాట ఈవినింగ్ 5 నుంచి అలాగా. అండ్ ఇదే వచ్చేసి ఎలిఫెంట్ రైడ్ అనమాట. ఇక్కడ ఎలిఫెంట్స్ అన్నిటిని చూసారా క్లీన్ చేస్తున్నారు. కొంచెం లోపలికి వెళ్తే ఎలిఫెంట్ రైడ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఒక చిన్న ఏరియాలో ఏనుగు మీద ఎక్కించి తిప్పుతారు అంతే. అది మధ్య ఇంట్రెస్ట్ ఏం లేదు నాకు, సో అందుకని మేము వెళ్ళలేదన్నమాట. మేము జంగల్ సఫారీ ప్రిఫర్ చేసుకున్నాము. చూసారా ఎలిఫెంట్ని అలా పడుకోబెట్టి బాతింగ్ చేయిస్తున్నారు. అండ్ ఇది ట్రైబల్ డ్యాన్స్ ఏరియా. ఇది ఒక క్లోజ్డ్ రూమ్లో జరుగుతుంది అనమాట. మార్షల్ ఆర్ట్స్, ట్రైబల్ డ్యాన్స్, మ్యాజిక్ షో, కలరిపయట్టు అంటారు, ఇక్కడ ట్రైబల్ డ్యాన్స్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనము సఫారీ స్టార్ట్ చేద్దాం అనమాట. ఇక్కడ మామూలుగా మెయిన్ తెక్కడి టౌన్లో నుంచి జంగల్ ఏరియాకి కొంచెం దూరం అనమాట. సో ఒక 2 kilometers రైడ్ ఏమో ఉంటుంది ఊరి నుంచి బయటకు వెళ్ళిపోయి ఫారెస్ట్లోకి వెళ్ళిపోవడానికి. సో లెట్స్ గో. ఇది చాలా బ్యూటిఫుల్ జర్నీ అండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్లీ తెక్కిడిలో మెయిన్ ప్లేస్ వచ్చేసి పెరియార్ నేషనల్ పార్క్ అని ఉంటుంది. సో డ్యూ టు కోవిడ్ అది క్లోజ్ చేశారంట. సో అందుకని మేము ఇంకా జంగల్ సఫారీ వేరే సైడ్ పెరియార్ కాకుండా వేరే జంగల్ సఫారీని ప్రిఫర్ చేసామన్నమాట. అండ్ దారిలో వచ్చేసి మంచి మంచి హనీ ఫార్మ్స్ ఉంటాయి అన్నమాట. హనీబీ ఫార్మ్స్ అక్కడే బయట కూడా తేనె కూడా అమ్ముతున్నారు. ఆ ఫార్మ్స్ కూడా లోపలికి ఎలో చేయట్లేదు అనమాట, కోవిడ్ రెస్ట్రిక్షన్స్ అని. అండ్ ఇవి వచ్చేసి ఇవే అనమాట బ్యాక్ సైడ్ ఉన్నవన్నీ హనీ ఫార్మ్స్. ఇక చూసారా. అండ్ పక్కనే స్టాల్స్ కూడా ఉన్నాయి, అక్కడే హనీ అమ్ముతూ ఉంటారు అనమాట. అటువంటి స్టాల్స్. ఓకే హనీ. Sabarimala is 32 kilometers away from here. Walking. Yeah. Only walking. Very near. సో ఇక్కడ నుంచి శబరిమల 32 kilometers అంట. ఓన్లీ వాకింగ్ ఏనంట 32 kilometers కూడా. షార్ట్ కట్. ఇది తెక్కడి అయితే జీప్ సఫారీకి ద బెస్ట్ అండి. అండ్ యాజ్ యూజువల్గా ఈ రోడ్ ట్రిప్ కూడా చాలా బ్యూటిఫుల్ టీ ప్లాంటేషన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ లెట్స్ సీ మాకేం యానిమల్స్ కనిపిస్తాయో ఈ ఫారెస్ట్లో. Lemon grass. Okay. Yeah, it's natural. Yeah, we know this. No animals near. You are lucky. If you are lucky, we will see. అక్కడే
Oh, it's a bird. That's it. అరే ఒక్కటన్నా కనిపించండిరా. చూసారా దారంతా కూడా మ్యాక్సిమం లెమన్ గ్రాసే ఉందన్నమాట. కావాల్సినంత లెమన్ గ్రాస్ దొరుకుతుంది కేరళలో. అండ్ ఈ రైడ్ చూసారా ఫుల్ ఇక అడ్వెంచర్ అని చెప్పాలని అనమాట. ఈ ఏరియాలో కావాలని స్లోగా వెళ్తున్నాడు అనమాట. మాకు ఆల్రెడీ ఒక మంగూస్ కనిపించింది. సో ఇంకేమన్నా యానిమల్స్ యాక్చువల్లీ బైసన్, డియర్స్ అలా ఇక్కడ తిరుగుతూ ఉంటాయంట. వాళ్ళకి ఆల్రెడీ అన్ని ఐడియా ఉంటుందంట ఏ ఏరియాలో ఏమేమి ఉంటాయని. సో అందుకని స్లోగా పోనిస్తున్నాడు అనమాట. కానీ బ్యాడ్ లక్ ఏమీ కనిపించలేదు, ఒక మంగూస్ మాత్రం కనిపించింది. జనాలు ఉన్నారు. How many points are there like this? 3 points. Okay. Yeah. ఎప్పుడైతే మనం ఫస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఈ ఫస్ట్ పాయింట్ దగ్గర అయితే చిన్న వాటర్ బాటిల్స్ ఇలా ఫ్రూట్స్ అవన్నీ అమ్ముతున్నారు. అండ్ వ్యూ చూసారా చుట్టూతో అదిరిపోయిందనమాట. ఒక చిన్న ఇంటర్వెల్ బ్రేక్ లాగా అనమాట. అలా కొంచెం రిలాక్స్ అయ్యి అగైన్ మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాం అనమాట. చూసారా రూట్ ఎలా ఉందో. ఫస్ట్ పాయింట్ నుంచి అయితే ఇక నుంచి రూట్ అంతా ఇలాగే ఉంటుందన్నమాట. అంతా మట్టి రోడ్డు ఫుల్గా. ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి సెకండ్ పాయింట్ అనమాట. సో వీళ్ళు ఎందుకు ఇక్కడ ఆగారని చూస్తున్నారా? సెకండ్ పాయింట్ అని కాదండి, యాక్చువల్గా అక్కడ వాళ్ళకి దూరంగా ఎదురుగా ఉన్న కొండ మీద వీళ్ళకి ఎలిఫెంట్స్ కనిపించాయంట. సో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, వెయిట్. మీరు చూస్తున్నారు కదా అక్కడ ఎదురుగా ఉన్న హిల్ మీద 2 వైల్డ్ ఎలిఫెంట్స్ ఉన్నాయంట. సో వీళ్ళందరికీ కనిపించాయంట. కానీ నాకు మాత్రం కెమెరాతో ఎంత జూమ్ చేసినా కానీ ఏదో ఒక అంటే దాని ఆకారం కనిపించింది, కానీ అది నాకు డౌట్ఫుల్. అప్పటికి నాకు సరిగ్గా కనిపించలేదు అనమాట. అండ్ వీళ్ళందరూ చూసారు ఎలిఫెంట్స్ ని. వాళ్ళందరికీ ఏమో కెమెరా లెన్స్లో కాకుండా నార్మల్గా మన బేర్ ఐస్కే కనిపించిందంట అంత దూరం నుంచి. నేనేమో కెమెరా 50x జూమ్ చేస్తే నాకు ఒక ఆకారం కనిపించింది. యాక్చువల్ సఫారీ రైడ్కి అలా గుంపుగా అంటే వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ కాబట్టి ఒకటే జీప్తో ప్రిఫర్ చేసి వచ్చేసారనమాట. సో అలా అప్పుడు మనకి మనీ చాలా సేవ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ అయిపోయింది. నా ఫైనల్ వ్యూ చూపిస్తాను.
1 by walk. 1, 2, 3, go, 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 go. ఆటో ఎక్కిందా ఇంత దూరం? The driving was సో అక్కడ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ అది మిలిటరీ ట్రైనింగ్ కోసం ఇంత టాప్లో వచ్చున్నాం మేము. జంగల్ పైకి వచ్చేసాము. అస్సలు రూట్స్ అయితే ఐ వాజ్ సో మచ్ ఎక్సైటెడ్. నాకు సూపర్ ఉంది వ్యూ. చూడండి ఆ రూట్లో. ఆ ల్యాండ్స్కేప్ చూసారా? అద్దరిపోయింది వ్యూ అసలు. వచ్చే ఈ రూట్ చూసారా? మేము అలా వచ్చామన్నమాట. అట్లా వచ్చి ఇటు వచ్చేసాము. అది జీప్లో. వీడియో టాప్లో ఉన్నది సఫారీ రైడ్ తక్కడిలో. వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటబుల్ ప్లేస్ అన్నమాట. అసలు సఫారీ అంటే సెకండ్ పాయింట్ నుంచి థర్డ్ పాయింట్కి వచ్చే వరకు ఉంటుందన్నమాట. ఆ జర్నీ ఏదైతే చేశారో ద అల్టిమేట్. అసలు మీలో ఎవరైనా అడ్వెంచరస్ అంటే ట్రెక్కింగ్ అడ్వెంచర్ చేయడం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ఇష్టం ఉండే వాళ్ళు అంటే డెఫినెట్గా ఈ సఫారీ రైడ్ చేయాల్సిందే. అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అందుకే ఈ బ్లాగ్లో ఏది కట్ చేయాలన్నా కానీ కట్ చేయాలనిపించలేదు అనమాట. ఎడిట్ చేయలేదు, రాగా పెట్టేశాను జర్నీ అంతా. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ give it a big thumbs up and share to your friends, and lastly subscribe to my channel, and we'll meet you in next vlog. Until then, take care and bye bye. Thanks for watching.